క్షీరసాగర మథనం దేవతలు అసురులు అమృతకథ. పూర్వకాలంలో దేవతలు మరియు అసురులు లోక పరిపాలన కోసం ఎల్లప్పుడూ పోరాడుతూ ఉండేవారు. ఒక సమయంలో దేవతలు తమ శక్తిని కోల్పోయారు. వారి తేజస్సు, ఆయుష్షు, బలం అన్నీ క్షీణించాయి. దానికి కారణం ఒక శాపం వల్ల దేవతలు అమృతశక్తిని కోల్పోవడం. అప్పుడు దేవతలంతా త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. విష్ణువు దేవతలకు ఇలా ఉపదేశించాడు: అమృతం కావాలంటే క్షీరసాగరాన్ని మథనం చెయ్యాలి. అందుకు దేవతలు అసురులు కలిసి పనిచేయాలి. దేవతలు అసురులతో ఒప్పందం చేసుకున్నారు. అమృతం వచ్చిన తర్వాత పంచుకుందామని మాట ఇచ్చారు. మందర పర్వతం, వాసుకినాగుడు. మథనం కోసం మందర పర్వతాన్ని మథనదండగా, వాసుకినాగుడిని తాడుగా ఉపయోగించారు. కాని మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుండటంతో విష్ణువు కూర్మావతారంగా, అంటే తాబేలు రూపంలో ఆ పర్వతాన్ని తన వీపుపై నిలిపాడు. అలా మొదలైంది క్షీరసాగర మథనం. మొదట వచ్చినవి భయం, విషం. మథనం చేస్తుండగా ముందుగా వచ్చినది హాలాహల విషం. ఆ విషం 3 లోకాలను నాశనం చేసే శక్తి కలిగింది. దేవతలు అసురులు భయంతో శివుని శరణు కోరారు. కరుణామూర్తి శివుడు ఆ విషాన్ని తన కంఠంలో నిలుపుకున్నాడు. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. మథనం నుండి వచ్చిన దివ్యవరాలు. ఆ తర్వాత క్షీరసాగరం నుంచి వరుసగా వచ్చాయి చంద్రుడు, ఐరావతం అంటే ఇంద్రుని వాహనం, కామధేనువు, కల్పవృక్షం, ధన్వంతరి, అమృత కలశంతో మహాలక్ష్మీదేవి. లక్ష్మీదేవి విష్ణువునే తన భర్తగా ఎన్నుకుంది. అమృతం కోసం మోసం చేయడం. అమృతం బయటకు రాగానే అసురులు మోసం చెయ్యాలని చూశారు. అప్పుడు విష్ణువు మోహిని అవతారమెత్తి అసురులను మోహింపచేశాడు. అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇచ్చాడు. అసురుల్లో ఒకడైన రాహువు వేషం మార్చి అమృతం తాగగా సూర్యచంద్రులు గుర్తించారు. విష్ణువు సుదర్శన చక్రంతో రాహువుని శిరస్సును వేరుచేశాడు. అందుకే గ్రహణాలు ఏర్పడతాయని పురాణకథ.